ఇప్పుడు దొంగ ఈ గజ దొంగలు ఎట్లుంటారంటే, అంటే నువ్వు రేపు పొద్దున కోర్టుకి ఇప్పుడు నువ్వేమంటున్నావు? ఆ ఆర్డినెన్స్ పరిష్కారం కాదు. ఆర్డినెన్స్ నిలబడదు అంటున్నావు. అంటే నువ్వే పోయి కేసు ఏస్తున్నావు అనే కదా దీని అర్థం. నువ్వే పోయి కేసు ఏయించి ఆర్డినెన్స్ దాన్ని కాకుండా చేసే ఘరానా మోసం బీసీలకు నువ్వు చేయబోతున్నావు. ఆల్రెడీ నువ్వు 10 ఏళ్ళ అధికారంలో ఉండి 35% ఉన్న రిజర్వేషన్లని 23, 24% తగ్గించి మోసం చేసింది నువ్వే. మరి ఆనాడు నువ్వెందుకు జీవో ఇచ్చినావు మొగాయనవు? 2018లో సేమ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు నువ్వు కూడా జీవోనే ఇచ్చినావు. నువ్వు కనీసం ఈ పార్టీ కూడా నువ్వు పనిచేయలే. కనీసం నువ్వు వీళ్ళన్న కనీసం అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్కి పంపి గవర్నర్ రాష్ట్రపతికి పంపి ఆడ పెండింగ్లో ఉన్నది. సరే వీళ్ళు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారు పక్కన పెడితే నీకు అసలే లేదు కదా. నువ్వు ఆనాడు కనీసం ఎలక్షన్ 4 రోజులు ఆపరణ అయినా ఏదైనా ప్రయత్నం చేయన్నా కూడా నువ్వు చేయలే కదా. మరి ఆనాడు ఇప్పుడు ఈ జీవోను నువ్వు వ్యతిరేకించిన నువ్వు 2018లో నువ్వు కూడా తెచ్చింది జీవోనే కదా. ఆ జీవో నువ్వు తెస్తేనే కదా హైకోర్టులో కొట్టేస్తే మళ్ళీ నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్తే నువ్వు విత్డ్రా చేసుకున్నది. మరి నువ్వు కూడా ఆనాడు తెచ్చినావు కాబట్టి నువ్వు కూడా ఘరానా మోసం చేసినట్టే కదా.